హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏలూరు పవర్పేటలో నార్ని వీరేశలింగం వారి వీధిలో పల్లి ఉండలు తయారు చేయడం ఎలాగో ఏంటో చూశాను. ఆ ఓనర్ గారు చక్కగా ఆవిడ మాటల్లో ఆ ఉండలు తయారీ అది చెప్పారు కదా. ఇక్కడ మనకి ఉండ ఎలా చుడతారు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఒకసారి వచ్చేయండి. ఏం చేస్తున్నారు మేడం? వెయిట్ చేస్తున్నానండి. ఎంత వెయిట్ తీసుకుంటారు? అది వంటగారు చెప్పే వెయిట్ బట్టి ఉంటుంది. ప్యాకెట్కి ఎంత వెయిట్ అని ఉంటుంది. మీరు అలా చేసి అట్లా వేస్తారా? అవును. ఆవిడ ఉండలు చుడతారా? వీడియో తీయమని పక్క నుంచి తేజు గట్టి ఫోన్ ఇచ్చి వీడియో తీయమని. ఇట్లా ఎలా ఉండలు చుట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్యాకింగ్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూసేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. డైలీ ఎన్ని ప్యాకెట్లు ప్యాకింగ్ చేస్తారు సార్? ఓ 300 400 మధ్యలో అమ్మ. సార్ ఏంటి ఇంకా మిషన్స్తో వాటితో చేస్తారనుకున్నా, మీరు చిన్న దీపం పెట్టి ప్యాకింగ్ చేసేస్తున్నారు సార్. న్యాచురల్గా ఉంటుందనా? అంటే దీనికి మిషన్ అనేది ఇంకా లేట్ అయిపోద్దమ్మా. ఈ చేతితో అతికైతే ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఇట్లా చేస్తేనే స్పీడ్గా. మిషన్ అలా మిషన్తో పెట్టుకుంటే ఆ మిషన్ త్వరగా పాడైపోద్ది కూడా. ఒక్కో వంటకి ఒక్కో కవర్ కదా, దానివల్ల మిషన్ పెట్టుకున్నామంటే ఆ మిషన్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. షాపులుగా ఒక్కొక్క షాపులుగా ఎప్పుడైతే కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా ఈ సిస్టమ్ పెట్టాం. ఒక్కో వంటకి ఒక్కొక్క కవరు, అంటే నీట్గా ఉంటుంది. సరుకు మీకు ఇంకా తేడా రాకుండా ఉంటుంది, బాగుంటుంది. ఈ టైప్లో కవర్ పెట్టాం. చాలా షాపుల్లో వండకి కవర్ ఉండదు, మా దగ్గర వండకి ఒక కవర్ స్పెషల్ అనమాట. అది ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు సార్? ఒక 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు బట్టి షాపులకు కూడా వెళ్తాయి. షాపులకు కూడా వెళ్తాయండి, గుడివాడ జంక్షను ఇలాగా. హాస్పిటల్కి వాళ్ళ ఆర్డర్ మేరకు మేము పంపిస్తామండి. డైలీ వేజ్ కాకుండా వాళ్ళు అడిగిన ఆర్డర్ మేరకు పంపగలం. ఒక 300-400 ప్యాకెట్స్ అవుతాయండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? పావని. మేడం ఎన్ని సంవత్సరాలుగా స్టార్ట్ చేశారు ఇది? ఒక 8 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాను. ఎలా ఉంది మేడం? ఈరోజు మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అన్ని సీక్రెట్స్ తెలిసేసుకుందామని వచ్చేసాం మేము ఈరోజు ఇక్కడికి. కొంచెం మీ మాటల ద్వారా మా ప్రేక్షకులకి చెప్తారా? చెప్తానండి. అంటే ఇందులో సీక్రెట్ ఏం లేదండి. మామూలుగా అందరూ వాడేలాగా ఇందులో ఎసెన్స్ కానీ అలాంటివి వేయం. ఓన్లీ డైరెక్ట్గా బెల్లంతోనే పాకం పెట్టేసి పల్లీల్ని వాటిలో కలుపుతామటండి. అది ఐరన్ ఫుడ్. ఇంకా మొత్తం రెండు కలిపి తింటే అది ఎంత హెల్తీయో హాస్పిటల్లో కూడా ఇదే ఫుడ్ పెడతారండి. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి, అందరికీ కూడా అందరూ తినచ్చండి ఇది. ఇప్పుడు హెల్త్ కేర్ ఎక్కువయ్యి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళు ఎక్కువ శాతం ఈ పల్లి ఉండలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే మేము కూడా అసలు ఏంటి ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి, మీరు బయట వాళ్ళలాగా అన్ని ఎసెన్స్ వాడరని తెలిసి మేము తీసుకోవడానికి వచ్చాము. కాబట్టి మీరు కొంచెం మాకు మా ప్రేక్షకులకి ఇదేంటి ఇలా జరిగింది, దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మాకు చెప్పండి కొంచెం. ఇది డైరెక్ట్గా బెల్లంతోనే తయారీ. బెల్లము నెక్స్ట్ పల్లీలతోనే, రెండు తెలిసిందే ఐరన్ ఫుడ్. దానివల్ల ఏంటంటే ఎముకల్లో బలం ఏంటి, బ్లడ్ పడటం, ఇవన్నీ ఇంకా గర్భిణీ స్త్రీకి అయితే మెయిన్
హార్ట్ పేషెంట్స్కి మెయిన్ ఇది ఫుడ్. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇది ఫుడ్ కింద ఇస్తుంటారు. కరోనా టైంలో అయితే ఇది తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని చాలా బీభత్సంగా తినేసారు ఇది. మీ బిజినెస్ ఎలా ఉంటుంది మేడం? పర్వాలేదండి, బాగానే ఉంటుంది. రోజు ఎన్ని ప్యాకెట్లు అవుతూ ఉంటాయి? అంతే అండి, ఒక 500 ప్యాకెట్ల దాకా చేస్తాం. ఎంతమంది ఉన్నారు స్టాఫ్? స్టాఫ్ 10 మంది ఉంటారు. ఆర్డర్ని బట్టి 1000 వరకు కూడా మేము చేయగలం. డైలీ వర్క్ ఉంటుందా మేడం ఇక్కడ? సండే తప్పితే డైలీ ఉంటుందండి. సండే మేము ఆపుతుంటాం, ఎందుకంటే మీరు సెలవు ఇచ్చారు. వాళ్ళకి కూడా ఫ్రీగా ఉండాలి కదా అనేసి సండే ఆపుతుంటాం. ఇంకా పండగల టైంలోని ఒక 4 days ఆపుదాం అన్నప్పటికీ సండే కూడా పెడుతుంటాం. అలా మట్టండి. 10 మంది స్టాఫ్ ఉన్నారు. 10 మంది ఉంటారు. మెటీరియల్కి డైలీ వచ్చి ఒక 20,000 వరకు మేము పెట్టుబడి పెట్టాల్సింది ఉంటుందండి. అది బాగానే ఉంటుందండి. శాలరీ అంటే టైమింగ్స్ని బట్టి అండి. ఒక్కో టైమింగ్కి ఫుల్ డే చేస్తే 250, మామూలుగా కొంచెం ఒక 2 hours ముందుగా ఆపితే 200, ఒక పూట వరకే చేస్తే చేసిన వాళ్ళకి 150, అలా టైమింగ్స్ బట్టి అనమాట. మేడం ఒకళ్ళని వచ్చేస్తాయండి. ఈ పైనుంచి ప్యాకింగ్ అయ్యి వస్తాయి. షుగర్ వాడతారా? అంటే షుగర్ వాడమండి, అడిగిన వాళ్ళని బట్టి వేస్తుంటాం. ఒక్కొక్కరికి ఆర్డర్ మీద డార్క్ కలర్ అది వద్దు, కొంచెం మిక్సింగ్ చేయండి అని అంటే వాళ్ళకి నచ్చే విధంగా చేస్తుంటాం. అంటే ఇందులో షుగర్ కూడా యూజ్ చేస్తారా మామూలుగా? చేయొచ్చండి, చేయొచ్చు. మేము ఇది కాక నువ్వులు, నెక్స్ట్ మరమరా ఉండలు, శ్రీమంతాలకి పెళ్ళిళ్ళకి ఇవి ఉంటాయి కదా, రుబ్బురోళ్ళు, రోకళ్ళు, సాంప్రదాయంగా పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా మేము చేస్తుంటాం. సింపుల్ చేస్తారు. బాల్ టైపు, కలవరాయి అంటారు అవి, కలసం పెట్టేవి, ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం. ఒక 50 మందికి ఆర్డర్ అని ఇచ్చామనుకోండి, ఎన్ని రోజుల ముందు చెప్పాలి? ఎలా ఇస్తారు? అంటే ప్యాకింగ్లు బట్టి కూడా 1000 ప్యాకెట్లు అయితే ఒక రోజే దింపేయగలం మేము. అలా మట్టండి, వాళ్ళు ఇచ్చే ప్యాకెట్లు బట్టి మనకు ముందుగా ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి ఎన్ని ప్యాకెట్స్ కావాలన్నా మేము అంత టైమింగ్స్ పెట్టేసుకొని మేము కవర్ చేసేయగలం. చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళన్నీ కవర్ చేస్తుంటాం.